కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా మంత్రివర్గ విస్తరణ కాకపోవడంలో ఆంతర్యమేంటి? కేబినెట్లో ఉన్న 6 ఖాళీలను భర్తీ చేయకపోవడంలో ఏదైనా మర్మముందా? కేబినెట్ విస్తరణ జాప్యానికి మంత్రులే కారణమన్న భావనలో ఆశావహులు ఉన్నారా? మంత్రులు వర్సెస్ ముఖ్యమంత్రి వర్గాల లీకులపై కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతోంది. డిసెంబర్ 7న తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మరొక 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్లో 6 ఖాళీలున్నాయి. రెండో విడత విస్తరణ అదిగో ఇదిగో అంటూ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది. ఆశావహులు మాత్రం కేబినెట్లో చోటు కోసం కళ్లల్లో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇప్పటి వరకు మంత్రివర్గంలోని ఖాళీలను భర్తీ చేసుకోలేకపోయారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేబినెట్లో రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. అటు సామాజిక సమీకరణలో మైనారిటీ, యాదవ, ముదిరాజ్, లంబాడ సామాజిక వర్గాలకు చోటు లేదు. దీంతో ఆ జిల్లాల ఎమ్మెల్యేలు, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన శాసనసభ్యులు కేబినెట్లో చోటు కోసం గంపెడ ఆశలతో ఎదురు చూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణకు తీవ్ర పోటీ కారణం ఒకటైతే, మంత్రులు విస్తరణకు మోకాలడ్డుతున్నారనేది మరొక కారణమట. మంత్రివర్గ విస్తరణ విషయంలో 6 ఖాళీలను భర్తీ చేయకపోయినా 3 లేదా 4 మంత్రి పదవుల భర్తీ విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ చేయలేకపోతున్నారట. అందుకు అధిష్టానం వద్ద మంత్రుల బ్రేక్లే కారణమన్న చర్చ కూడా ఉంది. ప్రస్తుతం ఒక్కో మంత్రి వద్ద 2 నుండి 3 శాఖలు ఉన్నాయి. విస్తరణ జరిగితే మంత్రుల వద్ద ఉన్న శాఖల్లో కోత పడుతుందనే విస్తరణకు మంత్రులు బ్రేకులు వేస్తున్నారన్న టాక్ ఉంది. ఈ విషయం తెలిసిన ఆశావహులు మంత్రులపై గుర్రుగా ఉన్నారట. కేబినెట్ విస్తరణకు జాప్యం జరగడంలో మంత్రుల పాత్ర ఉందంటూ ఆశావాహులకు సీఎం రేవంత్ వర్గం లీకులు ఇచ్చిందన్న వాదన కూడా ఉంది. అందుకు ముఖ్యమంత్రి దగ్గర కీలకమైన శాఖలు ఉన్నాయి. విస్తరణ జరిగితే సీఎం వద్ద ఉన్న కీలక శాఖలు సైతం నూతన మంత్రులకు అప్పగించాల్సి ఉంటుంది. 6 మంత్రి పదవుల విషయంలో 3 లేదా 4 భర్తీ చేసేందుకు సీఎంకు క్లియరెన్స్ ఆపడానికి అదొక కారణమంటున్నారు హస్తం నేతలు. ఆశావాహులు పదే పదే విస్తరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెంచడంతో నేనేం చేయాలి, కొద్ది మంది మంత్రులే మంత్రివర్గ విస్తరణ అడ్డుకుంటున్నారంటూ చెప్పుకుంటున్నారట. దీంతో కేబినెట్ బెర్తుపై గంపెడ ఆశలు పెట్టుకున్న ఆశావాహులు మంత్రుల మీద కోపంగా ఉన్నారట. కారణాలు ఏమైనా మంత్రివర్గ విస్తరణ ఏడాదిగా వాయిదా పడుతూ వస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల తర్వాతనైనా కేబినెట్లోని 6 ఖాళీలను భర్తీ చేస్తారా, లేక మరికొంతకాలం పొడిగిస్తారా అన్నది తేలాలంటే మరికొంతకాలం వేచి చూడాలా అని ఆశావహులు భావిస్తున్నారట.